డాడీ చిన్నప్పుడే చనిపోయాడు. ఈ ఫిలిమ్స్ బంద్ చేసుకున్నందుకు చాలా బాధాకరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి షార్ట్ ఫిలిమ్స్ సైరన్ హెడ్, డైనన్సర్ ఇవి షార్ట్ ఫిలిమ్స్ అనేది బంద్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు షార్ట్ ఫిలిమ్స్ అంటే నా డ్రీమ్. ఇప్పటికీ మనం ఛానల్ స్టార్ట్ చేసి 2022లో స్టార్ట్ చేసిన 2 years అవుతుంది. అంటే అప్పుడు వీడియోలు చేయలే, ప్రస్తుతానికి ఒక 45 days నుంచి వీడియోలు కంటిన్యూ చేస్తున్నా. 45 రోజుల నుంచి నా సబ్స్క్రైబర్లు ఓన్లీ 45 రోజులలో సబ్స్క్రైబర్లే 650 మంది అయ్యారు. ఇప్పుడు 600 సబ్స్క్రైబర్లు అంటే పెద్ద మాట ఏం కాదు. ఎందుకంటే మంచి మంచి వీడియోలు చేసేటోళ్ళకు 1 monthలోనే, ఒక నెలలోనే 2000, 3000, 4000 అట్లా 5000 దాకా అవుతారు. ఎందుకంటే వాళ్ళకి క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ తగ్గట్టు వస్తారు. అట్లా మనకు ఊహించినాము, మనకేం తెలియదు కదా యూట్యూబ్ గురించి. ఒక 1 monthలో 100, 200 అట్లా వస్తారని మనం అనుకున్నాం. మనకు 45 daysలలో 650 మంది వచ్చారు. అందుకు హ్యాపీ కదా. హ్యాపీ అంటే ఇప్పుడు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఒక పనికి పోతాం. మనం పని చేసిన కాడ ఏముంటుంది మా అంటే, మనం ఒక 1000 రూపాయల పనికి పోతాం. పని చేసిన కాడ పని నచ్చి ఇంకో 500 ఎక్కించాను అనుకో, మనకి హ్యాపీనా కదా. గట్లా మనకు హ్యాపీ. ఒక 1000 రూపాయల పని కాడ మన పని నచ్చి ఇంకొక 500 ఎక్కువ మనం సంతోషంగా ఉంటావా ఉండవు. ఇది కూడా అంతే, యూట్యూబ్ సబ్స్క్రైబర్లు కూడా అంతే. మనం ఒక 100, 200 అనుకున్నాం ఒక నెలలో, ఒక 45 రోజులలో 600 మంది వచ్చారు. సంతోషమే, హ్యాపీ. నాకు ఆడికే సంతోషం. ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు, ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో, ఇప్పుడు మన తెలంగాణలో, ఆంధ్రాలో ఫిలిమ్స్ ఎవరైనా చేస్తురా? ఒక డైనన్సర్ ఎవరైనా సృష్టిస్తురా తెలుగు రాష్ట్రంలో? అంటే ఓన్లీ మన ఇండస్ట్రీలో ఒక సైరన్ హెడ్ లాంటిది అది ఉన్న సృష్టిస్తురా? ఇప్పుడు సపోజ్ కింగ్ ఖాన్ ఉంది, మన తెలుగు రాష్ట్ర మూవీ. అది డైనన్సర్ ఉంది, మన తెలుగు రాష్ట్ర మూవీ. అలాంటి ఫిలిమ్స్ చేద్దామని గోల్ ఉండే, కానీ పెద్ద ఖర్చు రాను ఉంటే పెద్ద ఖర్చుతోనే అయిపోతుంది ఆ వర్క్ అంతా. ఇప్పటికి 45 daysలలో 50,000, 50,000 ఖర్చు అయ్యి, ఓన్లీ 50,000. నాకు రోజుకు నేను ఇక మన కంప్రెషన్ బండి తెలుసే కదా, ట్రాక్టర్. మన కంప్రెషన్ ఆల్రెడీ మన వీడియోలలో సబ్స్క్రైబ్, మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. మన ట్రాక్టర్ ఉంది, మన కంప్రెషన్ ఉంది. రోజు డైలీ పని చేసినా కానీ ఒక 2,000, 3,000 వస్తాయి. 2,000, 3,000 వచ్చినా కానీ 45 రోజులలో నేను 45 రోజులు ట్రాక్టర్, కంప్రెషన్ రెండింటికనే పెట్టేసిన. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేసినాం కదా. ఎంతసేపున మన యూట్యూబ్ ఛానల్ పెంచుకుంటూ పోవాలి, మీకు వీడియోలు అందియాలి, మీరు నచ్చినట్టు నేను చేయాలి. మీరు కొన్ని దాంట్లో కామెంట్స్ కూడా పెట్టారు, బాగా చేస్తున్నావు భయ్యా, మంచిగా చేస్తున్నావు అని. ఒక వీడియో అయితే సైరన్ హెడ్ వీడియో 53,000 వ్యూస్ పోయినాయి. 53,000 వ్యూస్. ఇక మీరు, ఎందుకంటే సైరన్ హెడ్ అనేది మన ఇండియాలో ఇంతవరకు, ఇండియా అంటే మన తెలుగు రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. మన తెలంగాణలో, ఆంధ్రాలో ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. అందుకనే ఈ ఫిలిం నేను ఎంచుకున్నా. కానీ ఎంతసేపు ఉన్న గ్రీన్ మ్యాట్ లేని వీడియో అవుతలేదు అసలు. ఆ గ్రీన్ మ్యాట్ వల్ల ఏమవుతుంది, ఊగా ఆ గ్రీన్ మ్యాట్ ఎలా ఉందో మనం అలా చేయాల్సి వస్తుంది. కానీ మన మాట ఆ బొమ్మ వినాలి. ఏది సైరన్ హెడ్ అనే బొమ్మ, డైనన్సర్ అనే బొమ్మ మన మాట వినాలి. కానీ అది పెద్ద ఖర్చుతో కూడిన పని అని ఈ 45 రోజులలో తెలుసుకున్నా. దానికి కూడా ట్రై చేసిన, ఖర్చుతో కూడా అయినా కానీ అంత యూట్యూబ్లో పెడితేనే మనం సక్సెస్ అవుతాం, లేకపోతే సక్సెస్ కానీ దానికి కూడా ట్రై చేసిన. కానీ మనం మొయ్యలేనంత బరువు మనకు అడగడుతుంది. ఎందుకంటే మన ఇంట్లో డాడీ చిన్నప్పుడే చనిపోయాడు. ఇంకా ఫోటోలు కూడా ఉండు. డాడీ చనిపోయి చాలా రోజులు అవుతుంది. ఇంట్లో ఇక అన్న హైదరాబాద్ ఉంటాడు, ఇక చెల్లె, నేను, అమ్మ, తమ్ముడు. ఇక మనం పని చేస్తేనే అంతా. ఇక అమ్మ వాళ్ళు కూడా పనికి పోతారు. కానీ మనం పని చేస్తేనే ఏదైనా వెళ్తుంది. ఏదైనా 5 ఏళ్ళు నోబడుకోవాలంటే 10 ఏళ్ళతో పని చేయాలి, అంతేగా. అయితే ఈ స్వతంత్రంగా గ్రీన్ మ్యాట్ని తీసుకొచ్చి ఫిలింలో పెడదామంటే ఖర్చు ఎంత అవుతుందో తెలుసా ఫ్రెండ్స్? నాకు అసలు ఆ థాటే భయం అవుతుంది ఆ ఖర్చు పెట్టాలంటే. ఆ ఖర్చు పెట్టినా కానీ మళ్ళీ ఎడిటర్ కావాలి. మనం అంటే నిన్న 45 days నుంచి చిన్న చిన్న ఎడిటింగ్లు నేర్చుకున్నాం. చిన్న అల్లోటి ల్యాప్టాప్ తెచ్చిన,
ల్యాప్టాప్ పీసీ తెచ్చిన పీసీ తెచ్చిన. పీసీ కూడా చూపిస్తా, వీడియో అయిపోయే వరకు అలా చూపిస్తా. ఇక గ్రీన్ మ్యాట్ కూడా ఉంది, చూపిస్తా ఒక్కరోజు. ఫ్రెండ్స్, ఇగో మన ఇంట్లో గ్రీన్ మ్యాట్. అంటే ఒక్కొక్క వీడియోలో ఇగో లైటింగ్ చిన్న బడ్జెట్ తగ్గట్టు లైటింగ్ పెట్టిన. ఇది గ్రీన్ మ్యాట్. ఇంకా మస్తుగా ఉంది, కాకపోతే మన గోడ ఇంతే ఉందని ఇంతే పెట్టిన. సిస్టమ్ మన పీసీ బయట ఉంది, అది కూడా చూపిస్తాను. పీసీ కూడా ఇగో పీసీ కూడా జస్ట్ మొన్ననే ఒక 20 డేస్ అనుకుంటా, 20 డేస్ అవుతుంది తెచ్చే పీసీ. ఒక 30,000 అయినాయి దానికి కూడా. చిన్న ఖర్చులు ఒక 20,000 అయినాయి, మొత్తం 50,000 అయినాయి. ఎందుకంటే మనం 50,000 45 రోజులలో పెట్టేసినాం. ఎందుకంటే ఖర్చు పెద్దగా అయిపోతుంది. అల్లోటి వీడియోలు కూడా గ్రీన్ మ్యాట్ తగ్గట్టు ఉన్నాయి. మనకు కొంతమందికి నచ్చుతలేవు, కామెంట్లలో కూడా పెట్టారు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు భయ్యా, మంచివి అవి ఇవి అని కామెంట్లలో కూడా పెట్టారు. డైరెక్ట్ కూడా కొంతమంది మనకు చెప్తేనే కదా. ఇప్పుడు ఆడియన్స్కి ఏం నచ్చితే మనం అది చేయాలి. మనకు నచ్చితే మనమే చూసుకుంటాం. ఇంకా వీడియో ఆడియన్స్ చూడరు, వ్యూస్ రావు, సబ్స్క్రైబర్లు రారు, వాచ్ అవర్ టైం రాదు. అట్లా జనాలకు నచ్చిన వీడియో చేయాలి. ఎంతసేపు అని ఇప్పుడు 45 డేస్ అయిపోయినాక తెలుసుకున్నా. గైస్, అందరు క్షమించండి. ఫిలిమ్స్ చేస్తా, కంపల్సరీ చేస్తా. మీ దయ ఉంటే కంపల్సరీ చేస్తా. యూట్యూబ్ సక్సెస్ అయ్యే వరకల్లా చేస్తా. ఒక 1 ఇయర్ 2 ఇయర్ ఎప్పుడైనా తెలియదు. నాకు యూట్యూబ్ నుంచి మంచి సక్సెస్ఫుల్ అయినాక ఫిలిమ్స్ మాత్రం వదిలేయను గైస్. మీ దయ వల్ల యూట్యూబ్ మంచిగా సక్సెస్ అయిందనుకో, ఖచ్చితంగా మీకు ఫిలిమ్స్ చూపిస్తా. డైనోసార్ని ఏం చేయాలంటే అది చేద్దాం మనం. సైరన్ హెడ్ని ఏం చేయాలంటే అది చేద్దాం మనం. ఖచ్చితంగా ఈ రెండింటిని మాత్రం నా టార్గెట్, మీకు నచ్చినట్టు చేయడం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే సైరన్ హెడ్ని, డైనోసార్ని ప్రస్తుతానికైతే సస్పెండ్లో పెడదాం అనుకున్నా. ఇక చిన్న వేరే వీడియోలు చేద్దాం అనుకున్నా. ఎందుకంటే బండి ఆగుతుంది, కంప్రెషన్ బండి, ట్రాక్టర్ అయిపోతుంది, ఇంట్లో అమౌంట్ ఉండలేవు. ప్రస్తుతానికైతే నా ట్రాక్టర్, నా కంప్రెషన్, నేను ఏం చేయాలనుకున్నా చిన్న వీడియోలు చేస్తా, మీ గురించి చేస్తా. ప్లీజ్ గైస్ ఏమనుకోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా ఇలాగే పోయిన వీడియోస్కి ఎలా వ్యూస్ ఇచ్చిరో, ఎలా లైక్ చేసిరో, ఎలా సబ్స్క్రైబర్లు వచ్చిరో, ప్లీజ్ ఇప్పుడు చేసే వీడియోలకు కూడా అలాగే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఫిలిమ్స్ బంద్ చేస్తున్నానే చాలా బాధాకరం. ఎందుకంటే నా ఫ్యూచర్, నా డ్రీమ్ ఫిలిమ్స్ ఇక బంద్ చేసుకున్నందుకు చాలా బాధాకరం. ఎందుకంటే ఇంట్లో డాడీ లేడు. అన్నిటికీ ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం ఎట్లుంటుంది గైస్, ఒక వారం రోజులు ఇంట్లో వండుకుంటేనే అంత కింద మీద అయిపోతుంది. పైసలు ఉండవు, ఫుడ్కు ఉండవు. అలాంటిది 45 డేస్ బండి ఇంతవరకు ముట్టుకోలే. 45 డేస్ అట్లా. సారీ గైస్, ఫిలిమ్స్ బంద్ చేస్తున్నా, అందరికి సారీ. ఖచ్చితంగా చేస్తా, రేపటి రోజులలో కూడా చేస్తా. మీ దయతోని, మీ వ్యూస్తోని మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే సస్పెండ్లో పెడుతున్నా. మంచి వీడియోలు అవి కాకుండా, ఫిలిమ్స్ కాకుండా ఇప్పుడైనా మంచి వీడియోలు చేస్తా. ప్లీజ్ గైస్, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ కొట్టండి, బెల్ లైక్ తెలుసా గైస్. ఓకే గైస్, స్వామి వేముల 516 ఛానల్. బాయ్ గైస్.